దుర్గమ్మ చనిపోవడం నిజం. ఈ ఊళ్ళో మనల్ని నమ్ముకొనున్న ఒక మనిషిని చంపేశారు. దానికి కారణం ఏంటో తెలియాలి అనుకున్నాను. జానకే చంపింది అని చనిపోయే ముందు దుర్గమ్మ కూడా చెప్పింది కదా. మళ్ళీ ఎందుకు ఇంతలా తన గురించి ఆలోచిస్తున్నావు? జానకి చంపిందని చెప్పలేదు అత్తయ్య. మీకు ఫోన్ చేసి జానకి అంటూ ఏదో చెప్పబోయింది. జానకి గురించి ఏదైనా చెప్పాలి అనుకోవచ్చు కదా. జానకి ప్రమాదంలో ఉంది అనుకోవచ్చు కదా, లేదా ఇంకేదైనా అయ్యుండొచ్చు కదా. సగం మాటలే విని పూర్తి నిర్ణయం తీసుకుంటే ఎలా? శభాష్! చచ్చిపోయిన మనిషి ఎలాగో తిరిగి రాదు కాబట్టి, తన బాధ ఏంటో చెప్పలేదు కాబట్టి, ఇప్పుడు జానకి కన్నీళ్ళకి నువ్వు కరిగిపోయావు. తన మాటకి విలువిస్తున్నావు. తను నిర్దోషి అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నావు. అంతేనా? అత్తయ్య, నేను చూసింది వేరు, అక్కడ జరిగింది వేరు. అక్కడ సాక్ష్యాధారాలు ఇంకోలా ఉన్నాయి. అందుకే అన్ని నిజాలు బయటికి తీసుకురావడానికి, దుర్గమ్మ చావు కారకులు ఎవరో తెలుసుకోవడానికి జానకి సమయం ఇచ్చాను. ఇచ్చిన టైం వరకైనా మనం ఓపిక పట్టాలి కదా. తను పారిపోతుందని అందరూ అంటున్నారు కాబట్టి తన బాధ్యత నేను తీసుకున్నాను. అంతేకాని ఇక్కడ నేనేం జానకి వైపు నిలబడ్డం లేదు, నిజం వైపు నిలబడుతున్నాను. బొబ్బిలి వంశం పరువు పోకూడదని, మనం ఇచ్చే తీర్పు చరిత్రలో శాసనంగా ఉండాలే కానీ ఆ రోజు తప్పు చేశారని నలుగురు అనుకునేలా ఉండకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది అర్థం చేసుకుంటే మీకే మంచిది. అసలు ఇంటికి ఏమైంది? మనకి సంబంధం లేని మనిషి గురించి మనం గొడవ పడ్డమేంటి? ఇలాంటి కర్మ వచ్చిందేంట్రా భగవంతుడా? రుద్ర, భార్గవ్ ఎదురు చెప్పాడని బాధపడకో. గడువు ముగిసే సమయం దగ్గరికి వస్తుంది. నేరస్తురాలు తనే అని బయటకు వస్తుంది. అప్పుడు మాట్లాడదాం. డాడ్, బావ కోపం చూస్తుంటే దీన్నంత తేలిగ్గా వదిలేలా లేడు. అవునమ్మా, ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది కదా. అవి లేకుండా చేయడానికి ఈ కాస్త టైంని మనం ఉపయోగించుకుందాం. డాడీ ప్రతిదీ సింపుల్గా తీసుకుంటున్నాడు. టైం తక్కువ ఉంది. బావేమో నేను చూసుకుంటాను అంటున్నాడు. తనేం చేస్తాడో తెలిస్తేనే కదా మనం ఏదైనా చేయగలం. అసలు సిచ్యుయేషన్ డాడీకి అర్థం కావడం లేదు. నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానో నాకు తెలియడం లేదు. నేను ఈ ఊరు రాగానే నిన్నే మొదటిసారి కలిశాను. అంతకుముందు సిటీలో నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చాక నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. నా ప్రేమ నీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నీతో గొప్ప జీవితాన్ని ఊహించుకున్నాను. కానీ నువ్వు మాత్రం నీకు అవసరం వచ్చినప్పుడు నాతో మంచిగా మాట్లాడి, నీ కోపం వచ్చినప్పుడు నన్ను తిట్టి నా జీవితంతో ఆడుకున్నావు. నా ప్రేమను మాత్రం అర్థం చేసుకోలేదు. నేను ప్రేమిస్తున్నప్పుడు నాకు నువ్వు దివి నుంచి భూమికి దిగొచ్చిన దేవతలా కనిపించావు. కానీ నా మీద నీకు ప్రేమ లేదని తెలిసింది. నేను చూస్తుంటే హర్రర్ సినిమాలో దెయ్యంలా విచిత్రంగా వికారంగా కనిపిస్తున్నావు. అసలు నీలాంటి దాన్ని నాలాంటి మంచివాడు ప్రేమించడమే నేను చేసిన తప్పని నాకిప్పుడు అర్థమైంది. అసలు నా బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంత టెన్షన్ పడుతున్నానో ఎవరికీ చెప్పుకోలేను.
డాడీ తను అనుకున్నదే చెప్తాడు కానీ నేను చెప్పింది మాత్రం వినలేదు. నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రోజు నన్ను ఎంత టెన్షన్ పెట్టావు. ఆ రోజు నువ్వు మా అన్నయ్య గురించి మాట్లాడిన మాటలు వినేసరికి ఈ గుండె రాయిలా మారిపోయింది. అసలు ఆడపిల్లంటే మంచి మనసు ఉంటుంది. ఎదుటి వాళ్ళు నవ్వినా కూడా వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకుంటారు. నువ్వు మాత్రం బండలాంటి మనసుతో ఉన్నట్టున్నావు. అందుకే నా బాధ నీకు అర్థం కాలేదు. నీకంటే భూమి ఎన్నో రెట్లు బెటర్. తనకి నేను చిన్న గిఫ్ట్ ఇస్తే మురిసిపోయేది. తనతో నేను సరదాగా మాట్లాడితే పొంగిపోయేది. తనకేదైనా భయం ఉంటే నా మీద ఏదో ఒకటి పడేసి తనేడ్చేది. ఆడపిల్లంటే ఇలా ఉండాలి అనేలా భూమి ఉండేది. అంతేలే, నా రాతలో నువ్వు లేవు, భూమి తలరాతలో అన్నయ్య లేడు. అందుకే పెళ్లిదాకా వచ్చాక భూమి వెళ్ళిపోయింది. అమ్మాయి గారు, జ్యూస్ తీసుకోండి. ఇలాంటప్పుడే తనలాంటి ఒక మంచి అమ్మాయి నా గురించి ఆలోచిస్తే బాగుండేదనిపిస్తుంది. అయ్యో, మిమ్మల్ని ఎవరో తలుచుకున్నట్టున్నారమ్మా. నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? నాన్న తప్ప నన్నెవరూ తలుచుకోరు. మీ అమ్మమ్మ గారు బొబ్బిల్లోనే ఉన్నారు కదా, ఆ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని తలుచుకుంటూ ఉండొచ్చు కదా. నేను ఆ ఇంటి నుంచి వచ్చేసానని నా మీద కోపాన్ని పెంచుకున్న వాళ్లే తప్ప నన్ను తలుచుకునే వాళ్ళెవ్వరూ ఉండరు. అలా అని ఎందుకు అనుకుంటారు అమ్మాయి గారు? మీకు తెలియకుండా మీ మీద ఇష్టాన్ని పెంచుకున్న వ్యక్తి ఎవరైనా అయ్యో నా భూమి దూరమైందని అక్కడ అనుకోవచ్చు కదా. నేనిష్టపడిన వాళ్ళకి నా ఇష్టం తెలీదు. అభిబావ కల్లో కూడా నన్ను ఇష్టపడ్డు. ఆ నిజం నాకు తెలిసినా తన మీద నాకు ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ తనకుండదు అని నా నమ్మకం. అదేంటమ్మాయి గారు, నేనిక్కడ మాట్లాడుతుంటే మీరలా మౌనంగా ఉన్నారేంటి? అంటే మీ మనసులో ఎవరో ఉన్నారనే కదా? లేరని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? చూడండి అమ్మాయి గారు, నేను కూడా ఆడపిల్లనే. మీ మనసులో ఎవరున్నారో ఊహించగలను. కానీ ఇక్కడ మీరు ప్రేమిస్తే సరిపోదు, అక్కడ కూడా తెలియాలి. అప్పుడే ప్రేమకు ఫలితం ఉంటుంది. నేనెందుకు చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది. నువ్వు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా నా మనసులో ఉన్న ప్రేమను మాత్రం బావతో చెప్పే పరిస్థితి నా దగ్గర లేదు. నేను ఆ ఇంటి అల్లుండి కాబట్టి నన్ను ఆ ఇంటి నుంచి దూరం చేయడానికి, దక్షని మానసికంగా బాధ పెట్టడానికి మా ఇద్దరి మధ్య అపోహ సృష్టించే పని ఆ విక్రమసింహ చేశాడు. అనుకున్నది సాధించాడు. అలాంటి వాడిప్పుడు జానకి మీద ఇంతలా ఎందుకు పగబట్టాడు? తన మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఇంతలా ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? జానకి మీద ఇంత పెద్ద నేరాన్ని మోపారు అంటే ఇది ఖచ్చితంగా విక్రమసింహ వాడి తమ్ముడు ఆడుతున్న నాటకమే. కానీ నిజంగానే జానకి మీద వాళ్ళ కోపం ఉంటే ఆ పగ ఎలాగైనా తీర్చుకోవచ్చు. కానీ చంపిందన్న నేరాన్ని తన మీద మోపారు. దుర్గమ్మని చంపేశారు అంటే అక్కడ ఏదో జరుగుతుంది. ఎవరి ఊహకి అందనట్టుగా జానకి జీవితంలో ఇంకేదైనా ఉందా? అది తెలుసుకున్న విక్రమసింహ జానకి అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడా? ఇప్పుడు జానకి ఆ ఇంట్లోనే ఉంది. అక్కడి నుంచి రమ్మంటే రాను అంటుంది. సరేలే, భార్గవ్ నేను చూసుకుంటాను అన్నాడుగా. కళ్ళ ముందే కనికట్టు చేయగలిగే ఆ విక్రమసింహ ఇప్పుడు జానకి విషయంలో ఎలాంటి ప్రమాదాన్ని తలపెడతాడు?
తప్పు చేయలేదని నిరూపించుకోవటానికి బయటికి వెళ్ళాను. దుర్గమ్మ చనిపోయిన ప్లేస్ మొత్తాన్ని వెతికింది. అక్కడ జానకి కొన్ని ఆధారాలు దొరికాయి. అవి పట్టుకొని జానకి ఎంక్వైరీ చేసింది. నాకు తెలిసి 24 గంటల్లోగా ఆ దోషుల్ని జానకి ధర్మపీఠ ముందు నిలబెడుతుంది. ఎవరైనా తప్పు చేస్తేనే జానకి సహించదు. అలాంటిది జానకి తప్పు లేకుండా ఈ నేరాన్ని అంగీకరిస్తుంది అనుకోవడం నా అజ్ఞానమే అవుతుంది. ఏం చేసినా సరే జానకి దుర్గమ్మని మేమే చంపామని నిరూపించి తీరుతుంది. అప్పుడు రుద్రానికి కోపం పెరిగితే, భార్గవ్ నా మీద పగపడితే నా ప్రాణమే పోతుంది. అందుకే జానకిని క్షమించకూడదు. జానకిని చంపేసి నిజం బయటపడుతుందని శిక్షకు భయపడి జానకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అందరినీ నమ్మించాలి. జానకి, ఒకప్పుడు ఈ ఇంట్లో నిన్ను మహారాణిలా చూశారు. నువ్వు ఏ మాట చెప్తే అందరూ ఆ మాట విన్నారు. నిన్ను కాదు అంటే నా మీద కోపం పెంచుకున్నారు. కానీ ఇదే ఇంట్లో నీ ఊపిరి ఆగిపోతుందని, నువ్వు శాశ్వతంగా పరలోకానికి వెళ్ళిపోతావని కలలో కూడా నువ్వు అనుకుని ఉండవు కదా. ప్రశాంతంగా నిద్రపోతున్న నిన్ను పైకి పంపించేస్తాను. తెల్లవారేసరికి తప్పు చేసింది కాబట్టి భయపడి ఆత్మహత్య చేసుకుంది అని అందరినీ నమ్మించేస్తాను. దుర్గమ్మని చంపిన పాపం నీ ఖాతాలో పడుతుంది. నీ వల్ల వచ్చే భయం నాకు పోతుంది.
జానకి నానా 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 ఏమైంది నాన్నా? ఎందుకంత గట్టిగా అరిచా? ఇదిగో మంచినీళ్ళు తాగండి. ఏంటి నాన్న జానకి అని అరిచా? ఏం జరిగింది? ఏం లేదమ్మా, జానకి ఏదో ప్రమాదం జరుగుతుందేమో అని భయంగా ఉంది. జానకి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది నాన్న. అయినా భార్గవ్ బావ చూసుకుంటాడని మీరే చెప్పారు కదా. బావ చాలా మంచివాడు నాన్న. జానకిని కాపాడాలని ఇంటికి తీసుకొచ్చిన మనిషి మీద ఎవరూ కన్నెత్తి కూడా చూడకుండా తను చూసుకుంటాడు. జానకికి ఏ ప్రమాదమూ ఉండదు. మీరు ధైర్యంగా ఉండండి. సరే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. మ్. లక్ష, అక్కడున్న మనుషుల్లో ఎవరినైనా నమ్మొచ్చేమో కానీ ఆ విక్రమసింహని నమ్మడానికి వీల్లేదు. అతని వల్ల జానకి ఏదో ఆపద కలుగుతుందనిపిస్తుంది. తనకి ఏ ప్రమాదం తలపెట్టకుండా నువ్వే కాపాడాలి. ఏంటి దక్ష, నీ కూతురు ప్రశాంతంగా నిద్రపోతుంది, తనకి ఏ ఇబ్బంది ఉండదని ధైర్యంగా ఉన్నావా? జానకి నీ కూతురే అని తెలిసిన దగ్గర నుంచి నాకు మాత్రం భయం మొదలైంది. ఎందుకంటే నువ్వు ఎలా ఉంటావో, ఎలా మాట్లాడతావో, ఎలా ఆలోచిస్తావో, శత్రువుల విషయంలో ఎంతవరకు వెళ్తావో తెలిసిన వాణ్ణి. నీ ధైర్యం, నీ తెగువ ఈ జానకి వచ్చింది. అందుకే తను దీక్షితుల ఇంట్లో పెరిగిన అనుక్షణం మమ్మల్ని ఎదిరిస్తూనే ఉంది, ప్రతి క్షణం భయపెడుతూనే ఉంది. ఒక పూజారి కూతురికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందా అని ఎన్నోసార్లు తలపట్టుకున్నాను. కానీ విధాత రాతను నేను మార్చాలి అనుకుంటే నా తలరాతను మార్చే విధంగా ఆ దుర్గమ్మ జానకిని దాచింది. కానీ చూసావా, నిజం దాగలేదు. ఎవరికి తెలియకూడదో వాళ్ళకే తెలిసింది. దుర్గమ్మ కాలం చేసింది. కాదు కాదు, మేమే చంపేశాం. ఇప్పుడు నీ కూతుర్ని కూడా నీ దగ్గరికే పంపిస్తాను. ఆ రోజు నీకు తోడు రావాల్సిన నీ బిడ్డ ఇన్ని సంవత్సరాల తర్వాత నీ దగ్గరకు వస్తుంది. భూమి ఇక ఈ ఇంటికి రాదు. జానకి ఈ ఇంటి పిల్ల అని
ఎప్పటికీ ఎవ్వరికీ తెలీదు. ఈ నిజం శాశ్వతంగా సమాధి అయిపోతుంది. నీ కూతురు ప్రాణం తీయకుండా నువ్వు రక్షించుకోగలవా? ఏంటి భార్గవ్, నువ్వు ఈ టైంలో లేచావేంటి? వాటర్ తాగదామని కిందకు వచ్చాను మావయ్య. అయినా నువ్వేంటి ఇక్కడున్నావు? పాపం జానకి హాల్లో పడుకుంది కదా. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా మీ కూతురే కదా. జానకి నువ్వు ఆగు. అందరూ పడుకున్నారని తెలుసు కదా, మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అయినా చేతిలో ఆ పిల్లో ఏంటి? ఇంకా అర్థం కాలేదా? మీరందరూ నిద్రపోతున్నారు కదా, నిజం బయటికి రాకుండా ఆ దిండుతో నా ఊపిరి తీయాలనుకున్నారేమో.